రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం ఈదులపల్లిలో ఓ భవన నిర్మాణానికి అనుమతి కోసం అధికారులు లంచం డిమాండ్ చేశారు. మొదట 5 లక్షల లంచం డిమాండ్ చేయగా 2.5 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. 1,50,000 అడ్వాన్స్గా తీసుకున్నారు. మిగతా ₹1,00,000 కోసం బాధితుడిని వేధించడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ₹1,00,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్ మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఇక్కడ మన నందిగామ గ్రామ పంచాయతీ లిమిట్స్ ఏదులపల్లి గ్రామ పంచాయతీ ఎవరైతే పంచాయతీ సెక్రటరీ గారు ఉన్నారో ఆయన విలేజ్ లిమిట్స్ లో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ కన్స్ట్రక్షన్ కి సంబంధించి పర్మిషన్స్ కోసం, బిల్డింగ్ పర్మిషన్స్ కోసం ఇనిషియల్ గా అతను మా కంప్లైంట్ అప్రోచ్ అయితే ₹5 లక్షల డిమాండ్ చేసినారని చెప్పేసి అతను ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కి పర్మిషన్స్ నా ఒకంతోటే కాదు, ఇక్కడ కంపల్సరీగా ఎంపీఓ గారి దగ్గర, ఎంపీడీఓ గారి దగ్గర వస్తేనే మాట్లాడగలుగుతామంటే ఇక్కడికి తీసుకొని వచ్చినారు. తీసుకొని వచ్చిన తర్వాత ఎంపీడీఓ మన సుమతి గారు, తర్వాత ఎంపీఓ మన ఈయన తేజ్ సింగ్ గారు, తర్వాత గ్రామ పంచాయతీ సెక్రటరీ మన చెన్నయ్య గారు, వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నప్పుడు వాళ్ళ సమక్షంలో ఆయనకి ₹5 లక్షలు డిమాండ్ చేసినారు పర్మిషన్స్ ఇవ్వడానికి బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి. అయితే ఆయన అంత ఇచ్చుకోలేను అది అంటే లాస్ట్కి వీళ్ళు ₹2.5 lakhs బేరమాడి అతన్ని ఒప్పించడం జరిగింది. సో $2.5 lakhs ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఒక ₹1.5 lakhs ఆల్రెడీ తీసేసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇంకా మిగతా ₹1 lakh కోసం ఆయన ఇంకా బిల్డింగ్ పర్మిషన్స్ ఆయనకి ఇవ్వకుండా సతాయిస్తూ బాగా డిలే చేస్తుంటే ఆయన మా దగ్గరికి అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్రోచ్ అయిన తర్వాత ఇట్లా మాకు కంప్లైంట్ చేసినారు, ఇట్లా విధిలేని పరిస్థితుల్లో ₹1.5 lakhs ఆల్రెడీ ఇచ్చేసిన, ఇంకో ₹1,00,000 కోసం సతాయిస్తున్నారు బాగా అంటే సరే అని మేము ఆయన కంప్లైంట్ నమోదు చేసుకొని వెరిఫై చేసుకున్న తర్వాత ఈరోజు ఇక్కడికి వచ్చి ₹1 lakh ఇచ్చినప్పుడు రిజల్ట్గా పట్టుకోవడం జరిగిందండి. దీంట్లో వాళ్ళిద్దరి సమక్షంలో అంటే ఎంపీడీఓ గారు సుమతి గారు ప్లస్ చెన్నయ్య ఎంపీఓ గారు వాళ్ళిద్దరి సమక్షంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ మన ఈయన చెన్నయ్య గారు ₹1,00,000 తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.